అయిపోయాయండి హాలిడేస్, హ్యాపీ డేస్ 2 ఒకసారే అయిపోయినాయి. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళే టైం వచ్చేసింది. ఇది సాటర్డే నైట్ అయితే తీసిన వీడియో. ఇంక సాటర్డే నైట్ సామర్లకోట అయితే వెళ్ళామండి. ట్రైను సామర్లకోటలో ఎక్కాలి. ఇంకా అది మేము వెళ్ళగానే స్టేషన్కి డబల్ డెక్కర్ ట్రైన్ అయితే వచ్చిందండి. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూడడం. పైన కింద కూడా కూర్చున్నారు, బాగుంది. ఇంక ఇషాన్ విషయానికి వస్తే పాపం ఇషాన్కి మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ అందులో కూడా సాడే ఎక్కువ ఉంది. వాళ్ళ అమ్మమ్మ కోసం చాలా బాధపడుతున్నాడు. ట్రైన్లో అయితే చాలా ఏడ్చాడండి. పాపం నాకు జాలేసింది అని చూసి ఆడ ఏడుస్తుంటే. ఇంకా మాకు సీట్స్ అయితే మిడిల్ అప్పర్, ఇంకా అప్పర్ అయితే వచ్చే సీట్స్. ఇంకా జర్నీ కూడా అయిపోయింది. ఇంకా సికింద్రాబాద్లో దిక్కానే బస్సు అయితే ఎక్కాం. అప్పుడు ఇషాన్ నాకు చాలా కొత్తగా అనిపించాడండి. వెళ్ళి ఒక్కడే విండో సీట్లో కూర్చున్నాడు. అసలు ఎప్పుడు అలా కూర్చోడు, మమ్మల్ని వదలడు. కానీ ఈసారి ఏదో ఒక్కడే భలే కూర్చున్నాడు. ఇంక ఇంటికి వచ్చాక కూడా కొంచెం కొత్తగా ఏదో బాధగా వచ్చాడు. ఇంటికి కూడా చూసి ఇంటికే తీసుకొచ్చేసారని. ఇంక కానీ వాడికి కూడా తెలుసు వెళ్ళడం తప్పదు, మళ్ళీ ఇంటికి రావడం తప్పదని. చాలా వరకు అర్థం చేసుకుంటాడండి. కానీ వాడిని ఏమి ఇంటికి ఊరికే తీసుకురావలే, చాలా ఒప్పందాలు పెట్టుకున్నాడు. నాకు బొమ్మలు కొనాలి, ట్రైన్ కొనాలి, అది కొనాలి, ఇది కొనాలని. ఇంకా వాటన్నిటికీ ఒప్పుకుని మేము ఇంటికి అయితే తీసుకొచ్చేసాము. ఇక ఇక్కడ బ్లూ కలర్ కనిపించేది ఇది మా బైక్ అండి. ఈ బైక్ వేసుకుని మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తున్నారు. అయినా 1-2 డేస్కి ఎంత దుమ్ము పట్టేసిందో చూడండి. మేము హైదరాబాద్ నుంచి ఇంటికి వచ్చేది ఒకటైతే ఇక్కడ నుంచి మేము 3 ఫ్లోర్స్ ఎక్కేది మాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా తప్పదు కదండి, మరి ఎక్కకుండా మధ్యలో ఎక్కడ ఉంటాం. ఇంకా మారుదామన్న హౌస్ కుదరట్లేదు. 3 ఫ్లోర్లు మెట్లు ఎక్కి దిగేటప్పటికే అయిపోతుంది. సరేలే అని ఇంకా నడుచుకునే వచ్చేసాము బస్ దిగాక కూడా. ఇంకా ఇంట్లోకి వెళ్ళగానే ఇషాన్ అయితే కొత్తగా చూశాడు. 2 మంత్స్ వదిలేసాడు కదా, ఏదో అన్నీ కొత్తగా ఫీల్ అయ్యి పాపం అన్నీ చూసుకుంటున్నాడు. నాకైతే అమ్మో ఇంక ఇంటికి వచ్చాను, ఎంత పని ఉందో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇవన్నీ అన్నట్టు అనిపించింది. నేను చాలా మొక్కలే పెట్టానండి. కానీ ఇటు సైడ్ పెట్టిన ఈ 2 మొక్కలే బతికి ఉన్నాయి. ఇంకా అటు సైడ్ బాల్కనీలో వేసిన మొక్కలన్నీ చచ్చిపోయినాయి. తులసి మొక్క కూడా లాస్ట్గా కొంచెమే ఉంది. మనీ ప్లాంట్ అయితే బాగానే ఉంది. ఇంక ఇంట్లోకి అయితే వచ్చేసామండి. ఇల్లు క్లీన్గానే ఉంది, కానీ కొంచెం దుమ్ముగా ఉంది. ఇంకా మేము వెళ్ళాక క్లీన్ అయితే చేసుకున్నాము. ఈశాన్ అయితే ఇంకా అటు ఇటు తిరిగి బొమ్మలు ఎక్కడ ఉన్నాయని అయితే వెతుక్కుంటున్నాడు పాపం రాగానే. ఇంకా నేను ఏమేమి తెచ్చాను ఇంటి దగ్గర నుంచి అవన్నీ నెక్స్ట్ ఒక వీడియోలో చూపిస్తానండి. షార్ట్ కానీ లాంగ్ వీడియో కానీ. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి. చాలా వరకు నేను కవర్ చేశాను. ఇంకా మంచిగానే తీసాను అని అనుకుంటున్నాను. ఇంకేమన్నా నాకు కుదరకపోతే నెక్స్ట్ వీడియో నుంచి ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా లాంగ్ వీడియోస్ బాగా చేయడానికి. సరే అయితే ఇంకా ఉంటానండి, బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.